Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రక్తమును కార్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మరి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన సంగతిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆయన శిష్యులు చూచి ఆ సంగతిని భూతి గంటల వరకు చెప్పగా విన్న వాళ్ళందరూ మారు మనసు పొందారు, రక్షణ పొందారు. మరణము గెలిచిన యేసుకే. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ 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 యేసు మరణము ఓడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము
యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయోడెను జయ క్రీస్తు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయోడెను జయ క్రీస్తు ముద్రలు తీయుము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ యేసు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ క్రీస్తు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ క్రీస్తు సేవలో బలము జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయ్యాలు గెలిచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ క్రీస్తు దయ్యాలు గెలిచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ క్రీస్తు దయ్యము గెలిచిన జయ యేసు దయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు పరమ బలము సగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు సమరము గెలిచిన జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ
వెనుక పోండ్రా నీ మన వీడియోలు మన గుడ్డి వారిని మూగవారిని దేవుడే బాగు చేసిన గుడ్డి వారిని మూగవారిని మన దేవుడే బాగు చేసిన గుడ్డి వారిని మూగవారిని మన దేవుడే బాగు చేసిన గుడ్డి వారిని మూగవారిని మన దేవుడే బాగు చేసిన గల్లు 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 బచ్చల మోత ముందుకు పండుగకి వెనుక పట్టుంటే కాలు మీద పడితే ఇబ్బంది అని మన సత్య దేవుడే సయ్య మాటే మాట సచ్చినోళ్ళనిద్దరిలో లేపేనట మన సత్య దేవుడే సయ్య మాటే మాట గల్లు 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 గజ్జల మోత మన యేసయ్య గల్లు 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 గజ్జల తేడా లేక అందరూ రండి మన యేసయ్య మందిరములు ప్రార్థించండి చిన్న పెద్ద తేడా లేక అందరూ రండి మన యేసయ్య మందిరములు ప్రార్థించండి పెన్ను పెన్ను గజ్జల మోత రెండవ మోత గల్లు 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 గజ్జల మోత మోత మన యేసయ్య రెండవ మోత మన యేసయ్య మోత మన యేసయ్య వస్తాడంట మన వస్తాడంట మన యేసయ్య దేవుడే బాగు చేసెను మన యేసయ్య దేవుడే బాగు చేసెను మన సత్య దేవుడే సయ్య మాటే మాట మన సత్య దేవుడే సయ్య మాటే మాట మన యేసయ్య మందిరంలో ప్రార్థించండి మన యేసయ్య మందిరంలో ప్రార్థించండి రక్షకులకి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మందమరి మండలం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమమును బట్టి చేరవచ్చినటువంటి ప్రతి దైవజనులు వారి యొక్క సహవాసమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళి తెలుసుకునవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మానవుడు యాత్రికుడుగా పరదేశిగా ఉంటూ ఉన్నాడు. మనుషులమైనటువంటి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక రోజున ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్తాడు? దీనికి కులమని గాని మతమని గాని ప్రాంతమని గాని ఏ మాత్రము కూడా భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ యాత్రికులుగా పరదేశులుగా ఉన్నటువంటి ఈ భూమిని విడిచిపెట్టిన తరువాత రెండు స్థలాలకు వెళ్ళవలసి ఉంది. ఒకటి నరకము, రెండవది పరలోకము. మరి పరలోకంలో ఉన్నటువంటి వారు ఎవరు? భూమి మీద అనేక మంది వచ్చారు, పూజించదగిన వారు వచ్చారు, మేధావులు వచ్చారు, జ్ఞానవంతులు వచ్చారు. కానీ వారందరూ కూడా మరణించిన తరువాత చేయబడి ఎవరు కూడా సమాధిలో నుండి బయటికి రాలేదు. కానీ 2026 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనేటువంటి ఆయన, మొదటిగా ఆయన ఆది యందు ఉన్నటువంటి వాడు, వాక్యమై ఉన్నటువంటి వాడు, దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మానవాళి కొరకు
కల్వరి శిలువలో తన యొక్క ప్రాణమును పెట్టి నిన్నటి దినమున మరి గుడ్ ఫ్రైడేగా మరి అందరూ కూడా క్రైస్తవులు సర్వలోకంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి అనేక క్రైస్తవులు ఆయనను ఆరాధించడం జరిగినది. ఎందుకు శుక్రవారం అని గడిచిన దినమును అన్నారంటే, మానవుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రతి మానవుడు పాపి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపముతో మానవుడు జీవించి పాపములో మరణిస్తే వాడు నరకానికి వెళ్తారని అనేక గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ పాపము నుండి తీసివేయడానికి ఆ యేసుక్రీస్తు వారు, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి సర్వలోకములో ఉన్న మానవుల కొరకు భూమికి ఆకాశం మధ్యలో సిలువలో వేలాడి ఆయన మరణించాడు. మరణించడం ద్వారా మానవుని యొక్క పాపములు, ఆయన మరణించడం ద్వారా పాపము నుండి మానవునికి విడుదల దొరికింది. ఎలాగునంటే దేవుని యొక్క వాక్యములో ఒక అద్భుతమైన మాట ఉంది. ఎడ్ల యొక్కయు, కోడల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము. మన పూర్వీకులందరూ కూడా పాపముల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మేకను, ఒక కోడిను, ఏదో ఒక పౌరం పిల్లను తీసుకొని వెళ్ళి పాప పరిహారము కొరకు ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎడ్ల యొక్కయు, కోడల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము అని. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది ఆ పాపములు తీసివేయడానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారని సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఈ పాపములతోనే జీవిస్తూ పాపములోనే మరణిస్తే నరకానికి వెళ్తాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇస్తారని దేవుని యొక్క వాక్యములు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకము చేరడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం పరలోకం చేరాలంటే ఇది మతము కాదు. పరలోకం చేరాలంటే క్రీస్తు మతమును స్థాపించడానికి వచ్చినటువంటి వాడు కాదు. వాస్తవానికి క్రైస్తవ్యం అనేది మతము కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గము. ఏమిటా మార్గము అంటే, ఈ భూమి మీద మానవుడు పాపముతో ఉన్నటువంటి మానవుణ్ణి తన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన తరువాత పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము చూపించినటువంటి వారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును హృదయంలో కనుక విశ్వసించినట్లయితే నీవును, నీ ఇంటి వారు రక్షించబడతారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం బట్టి మందమరి మండలంలో ఉన్నటువంటి పాస్టర్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు నిత్య జీవానికి ఇవ్వడం కొరకే ఈ లోకానికి వచ్చాడని గ్రహించి, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన జీవం, ఆయన ద్వారా పరలోకం చేరుతారని గ్రహిస్తారని మందమరి పట్టణంలో ఉన్న ప్రజలకు యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాను. రన్ ఫర్ ఎందుకు మానవులెల్ల పాపులండి, అగ్ని ఆరదు కాలడి వారికి చావు రాదు అండి, విడుదల పొందలేరు సొండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకమనగ పూదోట కాదని అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదని అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలడి వారికి చావు రాదు అండి, విడుదల పొందలేరు సొండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. దేవుని గణనామానికి స్తుతి కలుగును గాక. మరి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరగడానికి సహకరించిన షాలోమ్ పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనంగా అంతటికి కూడా, దైవజనులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మనం ఉన్న చోటే మనం ఏకీభవించుదాం. మన పట్టణ క్షేమాన్ని కాంక్షిస్తూ, మన పట్టణం యొక్క రక్షణ కొరకై మన అనేకులు, మన సహోదరులు వారందరి యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేద్దాం, ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, అందరం రెండు చేతులు పైకెత్తి మన పట్టణాన్ని దీవిస్తూ మనం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఆయన సహాయము కొరకై ప్రపంచ అశాంతి నెలకొన్నటువంటి ఈ సమాజంలో
నెమ్మది లేని సమాజములలో ఈ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రతి వారికి మా ప్రియులు, మా ప్రియమైనటువంటి వారు, మా సహోదరి, మా సహోదరులు, మా డ్రైవర్ అన్నలు, మా ఇరుగు పొరుగు వారు, మా ఉద్యోగస్తులు, మా పట్టణ వ్యాపారస్తులు, ఎంతో మంది మా క్షేమమును కోరి మా కొరకై నిలిచినటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు ఈ పట్టణంలో. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు అందరి యొక్క మేలు కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల శాంతి కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో సమాధానం కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న నిరక్షరాస్యత కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న రోగుల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ఈ పట్టణంలో అనేక వ్యసనముల చేత, మాదక ద్రవ్యముల చేత ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ప్రజల రక్షణ కొరకై కాంక్షిస్తూ నిర్విరామంగా రాత్రనక పగలనక పహారాగా వస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మన ఆరోగ్య క్షేమము కొరకై, మనకు పరిశుభ్రతను అనుగ్రహించిన కొరకై పనిచేస్తున్న మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కొరకై పనిచేస్తుంటున్నాం. అలాగుననే ఈ ప్రాంతముల కొరకైనటువంటి ఈ యొక్క సింగరేణి విభాగము కొరకై, అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కొరకై, బండ కిందికి వెళ్లి తిరిగి వస్తారో రారో భద్రత లేని ఉద్యోగస్తుల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. వ్యాపారం చేస్తూ ఏ క్షణంలో ఎలాగ ఉంటుందో తెలియక వ్యాపారాలను మూసివేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. లాభదాయకము కొరకై, మేలు కొరకై, క్షేమము కొరకై, అభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఆత్మహత్యల కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రయత్నాలన్నీ విరమించబడును గాక, వారికి క్షేమము కలుగును గాక, మంచి ఆరోగ్యమును కలుగును గాక. దేవుడు వారి యొక్క ఆలోచనలు స్థిరపరచి వారికి క్షేమములను కలుగ చేయును గాక. వారి ఎడల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశములను దేవుడు జరిగించును గాక. ఎగ్జామ్స్ రాసిన 10వ తరగతి విద్యార్థుల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో చిన్నపిల్లలు ఎండలలో, తీవ్రతలలో స్కూల్కి వెళ్తూ వారి ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి వారి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపలను అనుగ్రహింపజేసి ఈ దినమున ఏ ఉద్దేశాన్ని బట్టి అయితే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించి ఉన్నామో, యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేపబడి ఉన్నాడు అని దానికి సాక్ష్యమిస్తూ తెలియజేసినటువంటి ఈ సువర్తమానము సకల జనులకు, మందమరి పట్టణ వాసులకు వారికి చేర్చబడి ఉంటుండగా వారి హృదయంలో విశ్వసించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయునుగాక. ప్రతి సంఘానికి ఆదరణ కలుగ చేయునుగాక. వారి సరిహద్దులను విశాలపరచునుగాక. నూతన కార్యములు జరుగునుగాక. అద్భుతమైన విడుదల మందమరి పట్టణముకు కలుగ చేయునట్లుగా మందర పట్టణములను దీవించబడునుగాక. గొప్ప క్షేమమును దేవుడు అనుగ్రహింపజేసి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ లో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, వాహనాలేమి, కాలినడకనేమి, జెండా మోయువారేమి, ప్రతి వారందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి వారికి అటు కృప దేవుడు అనుగ్రహింపజేసి ఇటు శుభములు ఆయన రాకడలో ఎత్తబడే కృప విశ్వసించిన వారందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నడిపింపు, ఆదరణ కూడిన మనందరికీ షాలో ఫెలోషిప్కును ఈ సమాజం అంతటికి ఇప్పుడును ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.